ఉపదేశ పంచకంలో 1వ పద్యం. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనేసస్య విధీయతామపచితిః కామ్యే మతిస్తజ్జతాం పాపౌగ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం నిజగృహతూర్ణం వినిర్గమ్యతాం. ఈ పద్యంలో నిజ గృహతూర్ణం వినిర్గమ్యతాం చెప్పాము. నేను చెప్పాను, మనం స్వగృహం నుండి తొందరగా బయటపడాలంటే ఇష్టం ఉండదు. మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతే మనకి చాలా హాయిగా అనిపిస్తుంది. అలాగే మనం ఈ ఈ ఎక్కడి నుంచి వచ్చాము, భగవంతుడి నుంచి వచ్చాము, మళ్ళీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళే వరకు సుఖం ఉండదు, శాంతి ఉండదు. సుఖం మీన్స్ శాంతి ఉండదు. అలాగే గృహస్థ జీవితంలో తమ కర్తవ్యాలను పూర్తి చేసి తీవ్రమైన వివేక వైరాగ్యాలతో బోళమంది ఉంటారు. అయితే చాలా మంది తమ కర్తవ్యాలు పూర్తయిపోయినా సరే ఇంకా ఏదో కర్తవ్యం ఉందని చెప్పి వెంపర్లాడుతూ ఉంటారు. ఎవరైతే తమ కర్తవ్యాలు పూర్తి చేసి, అంటే పిల్లలు ఎదిగి లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు అయిన వెంటనే అయినా సరే యాక్చువల్ గా ఎదిగి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే మనం సంతోషించటము, అక్కడితో మన కర్తవ్యం పూర్తయింది అసలు. కానీ కాదండి, పెళ్ళిళ్ళు చేసే వరకు మనం ఉండొద్దా అని మీరంటే ఓకే, అది కూడా వాళ్ళ జీవితాన్ని మనం శాసించకుండా, నిర్ణయించకుండా, డిసైడ్ చేయకుండా మనం వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ లేకపోతే వాళ్ళని ఏదైనా చేసుకోవడం కానీ చేయగలిగితే చాలా సంతోషము. లేదంటే కనుక ఆ బంధం, ఆ బరువు మనం తీసుకోవాల్సి ఉంటుంది. చాలా సింపుల్ గా వాళ్ళని ఎక్కడికక్కడ సెటిల్ చేసి మనం చక్కగా మన ధర్మాన్ని ఆచరించాము, అక్కడతో అది క్లోజ్ అయింది అని క్లోజ్ చేసుకోగలిగిన వాడు ఎప్పుడు ప్రశాంతంగా శాంతిగా ఉంటాడు. అలా కాకుండా నేను పెత్తనం చేయాలి, లేకపోతే నా వాళ్ళు నేను చెప్పినట్టే వినాలి, లేకపోతే నా నిర్ణయాల రుద్ర ఏవో బుర్ర నిండా ఉంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. కొంతమంది చక్కగా క్లోజ్ చేసేసుకుంటారు, కొంతమంది అలా సూరుకుంటారు. ఎవరైతే అలా వేళ్లాడుతూ ఉంటారో వాళ్ళు ఎప్పటికీ దుఃఖపడుతూనే ఉంటారు. ఓ పక్క భగవంతుడు అని వస్తారు తప్పించి ఏది వదలకుండా భగవంతుడు కావాలనిపిస్తూ ఉంటుంది. సో నీ సొంత ఇల్లు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అందుకే ఎక్కడి నుంచి వచ్చావు, ఏం చేస్తున్నావు, తిరిగి ఎక్కడికి వెళతావు అనేది మనం తెలుసుకోపోతే కనుక ఇక్కడ పుట్టిన మానవ జన్మ ఎత్తినా వృధా. ఇంతటి ఉత్తమమైన జన్మని మనం అలా వేస్ట్ చేసుకుంటూ గడుపుకుంటూ ఉంటాం. కాబట్టి గృహస్థ జీవితము కర్తవ్యం అంటే అది ఎంతవరకు నీ కర్తవ్యమో తెలుసుకోవాలి. పూర్తి తీవ్రమైన వివేక వైరాగ్యాలు ఉంటే కనుక మనం ఏం చేయాలో మనకి స్పష్టంగానే ఉంటుంది. నా ఇల్లు వాకిలి అంటూ పట్టుకుని వెళ్ళాడేమనుకోండి, అలా వెళ్ళాడుతూ కూర్చుంటే నువ్వు అది వదిలేసి ఎప్పటికైనా వెళ్ళిపోవలసి ఉంటుంది. రోజు కాదండి, రాత్రి పడుకున్నప్పుడే వదిలేస్తున్నావు. భగవంతుడు తెలియజేస్తున్నాడు, రోజు రాత్రి నిద్ర ఇచ్చి నువ్వు ఇది వదిలేయాలరా నాయన, నువ్వుగా ఉండాలని చెప్పి రోజు నిద్రలో భగవంతుడు మనకి తెలియజేస్తున్నాడు. ప్రతిరోజు ఇవన్నీ వదిలి మనం హాయిగా నిద్రపోతున్నాము. నువ్వు ఎంత నా వాళ్ళు అని పట్టుకున్నదంతా నిద్ర మానేసి పట్టుకోవట్లేదు. నిద్రపోతే అన్ని వదిలేస్తాం, ఒకనాటికి శాశ్వతంగా వదిలేస్తాము అని ప్రతిరోజు తెలియజేస్తాడు భగవంతుడు. ప్రతిరోజు అలా పట్టించుకోను, నేను పడుకుంటున్నాను అంటాడు. దేన్ని పడుకోబెడుతున్నావు అంటే నీ ఆలోచనలన్నీ పడుకోబెడుతున్నావు. నీ ఆలోచనలు, నీ బంధాలు, లేకపోతే నీ లోభాలు, కామాలు అన్ని పడుకోబెడితే కానీ నీకు నిద్ర రాదు.
ఒకనాటికి శాశ్వతంగా వదలాల్సి ఉంటుంది అని తెలిసి కూడా మరల దాన్నే కౌగిలించుకుంటూ ఉంటాడు. కాబట్టి కర్తవ్యం అంటే ఏది కర్తవ్యం? నువ్వొచ్చిన కర్తవ్యం ఏంటి? నేనొచ్చిన కర్తవ్యము మానవ జన్మలో, ఉత్తమమైన జన్మలో నన్ను నేను తెలుసుకోవడమే నా ప్రథమ కర్తవ్యం. నేను బానే ఉన్నాను కదండీ! ఆల్రెడీ ఉద్యోగము, వ్యాపారము లేకపోతే చాలా గ్రాండ్‌గా నడుస్తుంది లైఫు. ఇంక నన్నెందుకు తెలుసుకోవాలి అనంటే, ఈ గ్రాండ్‌గా నడిసే లైఫ్ అంతా ఒక 60 ఏళ్ళొచ్చేటప్పటికి నువ్వేం చేయలేక ఉసురోమంటూ పక్కన పెట్టాల్సుంటుంది. అప్పుడు నన్ను నేను తెలుసుకోవాలి అనంటే 60 ఏళ్ళు గడిపిన జీవితం ఆలోచనలతో నిండి ఉంటుంది. సో, వీటన్నింటితోటి కష్టపడాల్సుంటుంది. కాబట్టి నేను మరేం చేయాలండి సన్యసించాలనంటే, అది వైయక్తిక కారణాల వల్ల అది సంభవం కాదు. కానీ చింత చేయాల్సిన పని లేదు. వానప్రస్థముగా జీవించాలి. వానప్రస్థము అనంటే బాల్యం అయిపోయింది. ఇప్పుడు నా డ్యూటీ అయిపోయింది. ఇక నుంచి ఈ బాల్యం నుంచి, ఈ డ్యూటీ నుంచి తెచ్చుకున్న వాసనలన్నీ తొలగించుకోవడానికి నేను ఏదో ఒక వ్యాపకము అనగానే మళ్ళీ డబ్బులు సంపాదించే వ్యాపకం కాదు. నేను నా జర్నీ ఏంటో అటువైపు వ్యాపకం పెట్టుకోవాలి. నా జర్నీ ఈశ్వరుని చేరుకోవడం అయితే, నువ్వు ఈశ్వరుడి పనులేమున్నాయో చూసుకో. ఈశ్వరుడికి ఇంతవరకు నాకు భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నేనేమి తిరిగి రిటర్న్ ఇస్తాను? ఏ ఏ పనులు చేసి ఆయన దగ్గరికి చేరుకుంటాను. మీరు ఆఫీసర్‌ని మెప్పించి ఎలాగోలా ప్రమోషన్ కొట్టేస్తారు. భార్య భర్తని, భర్త భార్యని మెప్పించి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులని మెప్పించి వాళ్ళకి కావాల్సినయన్నీ తీసుకుంటూ ఉంటారు. సో, ఇది నేచురల్, సహజం. అన్నీ ఇంప్రెస్ చేయాలనే చూస్తాం ప్రతీదీ. సో, ఇంప్రెస్ కాదు. సో, నాకేం గావాలో నేను తెలుసుకోవాలి. కాబట్టి భగవంతుడిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. బట్ భగవంతుడు నాకిచ్చిన దానికి కృతజ్ఞతగా తిరిగి రిటర్న్ నేను నా హడావుడిలో, నా పిల్లలు, నా గోలలో నేను చెయ్యలేకపోయాను. వానప్రస్థంలోనైనా తిరిగి చేస్తాను. అది వానప్రస్థం యొక్క డ్యూటీ. ఎవరి డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్‌గా చేస్తే నీట్‌గా వెళ్ళిపోతారండి ఇక్కడి నుంచి. సగం డ్యూటీ చేశానండి, సగం డ్యూటీ చేయలేదంటే బాధతో వెళ్ళిపోతారు. లేదా రుణం తీర్చుకోవడానికి మళ్ళీ రావాల్సి ఉంటుంది. రుణాలు ఎలా తీరుతాయండి? మానవ జన్మలో అయితే జ్ఞానంతో తీరుతాయి. మిగతా జన్మలో తీరుతాయా ఏంటి? మిగతా జన్మలో అవి చెప్పలేవు, మాట్లాడలేవు. కానీ శరీరంతో మాత్రమే అనుభవించాల్సి ఉంటుంది. మీరు చూస్తూ ఉంటే చూడండి. ఈ ఈ గాలిలో వృక్షాలున్నాయి. అవి అవి కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తాం మంచు కురిసేసి కదల్లేవు. ఆ చలికి అలా బీసిపోయి ఉంటాయి. అందుకే వాటి శరీరంలో ఉన్న ఆకులన్నీ రాల్చేస్తాయి. సున్నితమైన పార్ట్ అంతా కింద పడిపోతుంది. సో, మిగతా మంచు అలా మోస్తూ కూర్చుంటాయి. సో, ఎప్పుడైతే అదేంటండి ఇది ప్రకృతి ధర్మం అని మీరనడానికి ప్రతి ప్రాణమున్న జీవి, ప్రతి ప్రాణమున్న ప్రతీదీ కూడా అనుభవించాల్సిందే. ప్రాణశక్తి ఉన్న ప్రతీదీ కూడా రుణం తీర్చుకోవాలి, అనుభవించాలి. అదే జ్ఞానమున్న జన్మ అయితే కనుక ఆ జన్మలో చాలా ఈజీగా అన్ని రుణాలు తీర్చుకునే అవకాశము ఒక్క మానవ జన్మలో మాత్రమే ఉంది. కాబట్టి భగవంతుడికి శరణాగతి, సరెండర్, కృతజ్ఞత ఈ లక్షణాలనే భక్తి అన్నారు. మీరు భక్తి అంటే మీరు చేసే పూజలు, మీరు చేసేవి భక్తి అనరు. కాబట్టి భక్తి అంటే భగవంతుడిని ప్రేమించటము. ఎందుకంటే ప్రేమించాలంటే ఆయన ఆల్రెడీ నిన్ను ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు తిరిగి అన్ని నీకు కాళ్ళ దగ్గర అమరుస్తున్నాడు. అంటే ఏమిచ్చాడండి అని అడుగుతారు చాలామంది. అరే నువ్వు ఊపిరి తీసుకుంటేనే నువ్వు ఇక్కడ ఉన్నావు. ఆ ఊపిరిని ఆయన ఇచ్చాడు. టోటల్‌గా అది పెద్దది. కాబట్టి మనం గుర్తించాల్సి ఉంటుంది. గుర్తిస్తే ఉపరతి అంటే వెనక్కి రావడం. వానప్రస్థంలో ఉపరతి కావాలి. ఉపరతి మీన్స్ వెనక్కి రావడం. ఏంటి వెనక్కి రావడం?
నీ బాల్యంలో నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండడం. బాల్యంలో ఎలా ఉన్నానండి? ఏది కాలిక్యులేషన్ లేదు. ఎంత అమాయకంగా ఉంటాను. ఎవరు పిలిస్తే వెళ్ళిపోతాను. ఎవరేమిచ్చినా అది నాది అని అనను. అక్కడ ఆడుకుంటాను, వదిలేసొచ్చేస్తాను. ఇది మనం గుర్తించాలి. వెనక్కి రావాలి. ఉపరతి అనే సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని జీవితంలో అభ్యసించాలి. కుటుంబ వ్యవహారాల నుండి తనని తాను ఉపసంహరించుకొని నిత్య కర్మల్ని చేస్తూనే శ్రవణ, మనన, నిధిధ్యాసనలతో జీవితాన్ని గడపడమే వానప్రస్థము. ఎక్కడ ఒక్కసారి కూడా మనం ఆలోచనలో ఓహ్! ఇదైతే వీళ్ళకి ఉపయోగం, అదైతే వాళ్ళకి ఉపయోగం, లేతే ఇలాగా, అలాగా ఇలా కాదండి. ఎవరికి ఉపయోగము అనంటే ఉపయోగం మీన్స్ ఓన్లీ మన బిడ్డలకి మాత్రమే మన శరీరం, మన రక్తం, మన అంతా ఉపయోగించాలి. మిగతా దానికి దేనికి మనం మనల్ని మనం వాడం అసలు. కాబట్టి ఉపరతి అంటే ఇది కాదు. ఉపరతి అంటే నీ బుద్ధిలో ఉన్న అంతవరకు ఉన్న ఆలోచనలన్నింటిని డిలీట్ చేయటం. మరి అన్నీ డిలీట్ చేసేస్తే నేనెలా బతకను? బతకడానికి ఏం పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. టైంకి ఆకలేస్తుంది తింటాం. సో, శరీరంకి ఏదైనా వస్తే గనక మందు వేసుకుంటాం. పెద్దగా బతకడానికి ఊరికే ఇబ్బంది పడిపోక్కర్లేదు. కదండీ నా డబ్బులు. నీ డబ్బులంటే నీ కంఫర్ట్స్ కోసమే నీ డబ్బులు. అన్ని ప్రాణులు డబ్బులు లేకుండా బతికేస్తున్నాయి. మనిషొక్కడే డబ్బులు కావాలంటున్నాడు. కాబట్టి నిమిత్త మాత్రంగా నేను ఉండగలిగే మానసిక పరిస్థితిని నేను అలవాటు చేసుకోవాల్సుంటుంది. ఎవరండి పోషిస్తారంటే నేను జెప్తాను భగవంతుడు పోషిస్తాడు అని చెప్పి. మరి నువ్వు భగవంతుడు ఏడండి పోషించడంటే నీకు ఇప్పుడుకిప్పుడు కావాలంటే కాదండి నువ్వు ట్రై చెయి. నువ్వు ట్రై చేస్తే ఈశ్వరుడు తప్ప నాకు రెండోది వద్దు అని నువ్వు ట్రై చేస్తే నీ కాళ్ళ దగ్గరికి అన్నీ వస్తాయి. రాకుండా ఎక్కడ పోతాయి. సో, ఇది మనం గమనించి మనం అలా ట్రై చేస్తున్నప్పుడే మనం స్ట్రాంగ్ అవ్వగలుగుతాం. నా ప్రయత్నంలో నేను దేవుకున్నంత వరకు అన్నీ నేనే చేసుకోవాల్సుంటుందండి. ఎప్పుడైతే సరెండర్ అయిపోతానో, సరెండర్ అయిపోతానో అన్నీ మీ కాళ్ళ దగ్గరే ఉంటాయి. కాబట్టి జీవితంలో వానప్రస్థం అన్నప్పుడు మేము విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నా, ఇంట్లోని వాళ్ళు మమ్మల్ని గట్టిగా పట్టుకున్నారని కొందరు భ్రమపడతారు. అప్పుడు నేను చాలా సార్లు చెప్పానిది. చాలా మంది మహాత్ములు చెప్తారు ఈ మాట. నువ్వు ఒక చెట్టుందనుకోండి. ఆ చెట్టుని నేను కౌగిలించుకుని, అది నన్ను వదలట్లేదంటే హాస్యాస్పదంగా ఉంటుంది. ఎవడైనా రోడ్డు మీద పోతుంటే చెట్టుని ఎవడైనా కౌగిలించుకుని, నన్ను ఈ చెట్టు వదలట్లేదు మీరు కొంచెం తీయండి అంటే మీరు నవ్వుతారు. మీ 2 చేతులు నువ్వు వదిలేవయ్యా ఆటోమేటిక్‌గా వదిలేస్తాయి. అలాగే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదండి, లేకపోతే ఇదండి, అదండి. నువ్వు పట్టేసుకొని వాళ్ళ మీద వంక పెట్టేస్తా ఉంటావు. ఇంట్లో వాళ్ళని వదలమనట్లేదు. ఇంట్లో ఇల్లు అనే బంధము నా బుద్ధిలో ఉంటుంది. మనుష్యులు, డబ్బు, వస్తువులు అనే బంధం నా బుద్ధిలో ఉంటుంది. అది నేను వదలాలి. ఎవ్వరు తీయలేరు. ఈవెన్ గురువు కూడా తీయలేడు. చెప్తారు. ఎంతవరకు చెప్పినా మీరు ఆచరించకపోతే ఎవరిని ఏం చేయలేం. కాబట్టి మనం శ్రవణ, మనన, నిధిధ్యాసనలతో జాగ్రత్తగా బయటపడాలి అనంటే మన ఆలోచనల నుంచి బయటపడాలి. ఇది నాది, ఇది నేను, ఇది నా వాళ్ళు అనే బంధం. వాళ్ళతో కలిసుంటాం. పర్ఫెక్ట్‌గా డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కానీ బంధం వదలాల్సి ఉంటుంది. ఈ ఈ ఇక్కడ క్లారిటీ చాలా కష్టమండి. ఎలా వదలాలండి అని అడుగుతాడు. ముందు అనవసరమైనయన్నీ వదిలేయమని చెప్తాను. అవసరమైనవి అట్టే పెట్టేసుకో. అనవసరమైనయన్నీ ఏవండి అనవసరం అంటే మీరే చూసుకోవాలండి. నాకేం తెలుస్తుంది. మీరు ఏమేమి అనవసరం పెట్టుకున్నారో అది ఎవరికి వాళ్ళే చూసుకోవాల్సి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు మమ్మల్ని గట్టిగా పట్టుకున్నారు అనంటారు. ఇంట్లో వాళ్ళెవ్వరు మనల్ని గట్టిగా పట్టుకోరు. మీరు ఒకసారి ట్రై చేయండి. వాళ్ళకి
నచ్చని పని ఒకటి చేసి చూడండి. మిమ్మల్ని ఎన్ని తిట్లు తిడతారో చూడండి. ఎక్కడండి పట్టుకున్నారు? ఎవరు ఎవరిని పట్టుకోరండి. ఒకళ్ళకొకళ్ళు అవసరాల రిలేషను వాళ్ళకి నచ్చింది మనం జేస్తాం. మనకు నచ్చింది వాళ్ళు జేస్తారు. పట్టుకున్నట్టు అనిపిస్తుంది. నిజమైన ప్రేమ అంటే త్యాగము. సో, ఏమి త్యాగాలు ఉంటే ఎంత త్యాగాలు ఉంటే అంత ప్రేమ. కాబట్టి ఏది మన బుద్ధిలో భ్రమ తొలగించడానికి చెప్తున్నాను. అంతేగాని మీరేదో అక్కడ విడిపోమని నేనేం చెప్పట్లేదు. అందరం కలిసుంటాం. ఎక్కడ విడిపోయేదేం అవసరం లేదు. బుద్ధిలో బంధమొక్కటే తీయమంటున్నాను. అది ఎలాగానంటే తప్పనిసరిగా మీకొక యాంగ్జైటీ ఉంటుంది. అన్నీ నా వల్లే నడుస్తున్నాయని. నీ వల్ల ఏం నడవు అన్న సంగతి తెలిస్తే బంధం చాలా తొందరగా వదిలిపోతుంది. ఏది నా వల్ల నడవదు. ఇప్పుడు నేను నా వల్లే ఈ క్లాస్ నడుస్తుంది. నేను లేపోతే వీళ్ళందరూ ఎందుకు పని చేయరన్నాననుకోండి తప్పు. నేను ఆపేస్తే మీరు ఇంకో గురువుని ఎతుక్కుంటారు. ఇంకో చోటకి పోతారు. లేతే ఇంకో పుస్తకం పట్టుకుంటారు. ఏదో చేసుకుంటారు. నా భ్రమ అది. సో, ఇప్పుడే నేనిలా చెప్తూ ఉంటాను. ఇంకో 4 వింటూ ఉంటారు. అలా వింటూనే ఉంటారు. ఏది ఆచరించరు. కాబట్టి వీళ్ళందరూ నా శిష్యులు. ఇప్పుడు వీళ్ళెక్కడికి కదలకూడదన్నాననుకోండి. నేను గట్టిగా బంధం పెట్టను. సో, నా డ్యూటీ నేను చెప్పడం. నా డ్యూటీ నేను జేస్తున్నాను. ఎందుకండి చెప్పడం ఏదైనా పని లేదా అంటే, అలా కాదు. అయ్యో పాపం జన్మ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి నువ్వొచ్చిన పని మర్చిపోయావు కాబట్టి, నేను గుర్తు చేయడమే నా డ్యూటీ. సో, గుర్తు చేయడం ఎందుకనంటే ప్రేమతో. ఎందుకని? అంటే ఇన్ని జన్మల నుంచి ఉత్తమమైన జన్మ కోసం వెంపర్లాడుతూ వచ్చాడు. వచ్చిన తర్వాత అసలు విషయం మర్చిపోయి అన్నీ దేవుకుంటున్నాడు. కష్టపడి నడిసెళ్ళి తిరుపతికి నడిసెళ్ళి కొండెక్కి మీరు దేవుడిని చూడకుండా వచ్చేస్తారండి? మన జీవితాలు అలాగే ఉంటాయి. నడిచి మొక్కుకున్నానండి. కొండెక్కుతాడు. అక్కడికెళ్ళి ఇంకా అయిపోయిందని చెప్పి వెనక్కి తిరిగొచ్చేస్తాడా? దర్శనానికి వెళ్ళకుండా వెనక్కి తిరిగి రాడు. అలాగే నిన్ను తెలుసుకోవడానికి ఇక్కడికొచ్చావు. ఇది మానేసి ఏదో దేవుకుంటానంటావు. ఎంతవరకు అంటే, అవి మానేయలేదండి. మీరు చెప్తున్నారు గదా! వింటున్నామండి. సగం అది, సగం ఇది అంటే అవ్వదు అలాగా. ఇప్పుడు నువ్వు దర్శనానికి వెళ్ళావు. వాళ్ళు తెర అడ్డు పెట్టారు. నువ్వు వెనక్కొచ్చేస్తావా? సగం ఎళ్ళావుగా దగ్గర వరకు ఎళ్ళావు. దగ్గరికి వరకు ఎళ్ళావు. అక్కడే దండం పెట్టేసుకొని తెర వెనకాల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. తెర ఇవతల నేనున్నాను. చాలా అయిపోయింది. నేను దండం పెట్టుకొని వచ్చేస్తానంటే ఒప్పుకుంటారా? ఆ తెర తీసి టోటల్ దర్శనం అయితే తప్పించి ఒప్పుకోరు. అలాగే పర్వాలేదండి. సగం శ్రవణ మనన జన్నిధి ధ్యాసలు చేసుకుంటున్నాను. సగం ఇది చేసుకుంటున్నాను అనంటే వెంకటేశ్వర స్వామికి తెరేసినట్టుగా ఉంటుంది. కాబట్టి నేనేదో వింటున్నాను. నేనేదో అంటే కుదరదండి. విన్నది నువ్వు ఆచరించాలంటే చాలా కష్టం. రోజు వింటున్నది కనీసం ఒక్కటైనా ఆచరిస్తే కనీసము రోజుకొక్కటైనా నాకు ఆచరణ జరుగుతుంది. ఎక్కడండి? ఇప్పుడు ఇక్కడికొచ్చినప్పటి నుంచి చెప్తున్నాను. అమ్మ మీరు జాయిన్ అవ్వగానే మ్యూట్ కొట్టండి అని. అబ్బే! ఆవిడేదో చెప్పుకుంటది మనకనవసరం. మీరు మిగతా వాళ్ళకి డిస్టర్బ్ చేస్తారు. చక్కగా మ్యూట్ వెంటనే కొట్టేసేయండి. అంటే నేను ఆఫ్ చేస్తాను. మీరు ఆన్ చేస్తారు. బుద్ధి అలాగే ఉంటుంది. అది ఒప్పుకోదు. పోనీ కొంచెం 5 నిమిషాలు ముందు జాయిన్ అవ్వండమ్మా అంటే, నేనే 5 నిమిషాలు ఆగుతున్నాను కూర్చొని. ఎందుకని? మీరందరూ వయ్యారంగా జాయిన్ అయ్యేటప్పటికి 5 నిమిషాలు, 10 నిమిషాలు లేటు. మరి మాకు పనులుండవండి అంటే, ఇంక నువ్విలా దేవుకుంటూనే ఉంటావు. కనీసం రోజు మొత్తంలో నీ కోసం ఒక గంటన్నర పెట్టుకో అమ్మా తల్లి. ఒక 10 నిమిషాలు, 5 నిమిషాల ముందు జాయిన్ అవ్వు అని చెప్పినా సరే కష్టమండి. అంటే అంత బంధముంది నాకు. ఈ బంధాన్ని ఎన్ని వింటే నేను వదులుతాను. రోజంతా ఏం జేస్తామండి అసల. సో, ముందుగా అన్నీ అమర్చి, చక్కగా అక్కడ కూర్చునేదానికి.
ఎన్ని పనులు చేస్తాం మేము, కానీ క్లాస్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాం. కాబట్టి చూడండి 24 అవర్స్ సరిపోవట్లేదంటే మనకి ఎలాగా? సో కాదండి ఇంట్లో వాళ్ళు అప్పుడే వస్తారు, ఇంట్లో వాళ్ళు అనంటే నువ్వు అడ్జస్ట్ చేసుకోవాల్సుంటుంది, చెప్పాల్సుంటుంది, బతిమాలాల్సుంటుంది. బాబు నేను ఇది వినాల్సిన ఇంపార్టెన్స్ ఉంది. చక్కగా మీరిలా తినండి, లేకపోతే ఇక్కడ పెట్టాను మీరు చూసుకోండి. నన్నొదిలేయండి అని ఆ గంటన్నర నేను ఎందుకు కూర్చోలేకపోతున్నానంటే కూతురుండదండి. ఈలోగా వాళ్ళు ఏం చేస్తున్నారో ఒకసారి చూసొచ్చేయాలి. చాలా కష్టం. కాబట్టి ఇంట్లో వాళ్ళు మనల్ని గట్టిగా పట్టుకోలేదండి. నేనే పట్టుకున్నాను గట్టిగా. నా కోసం చెప్పే మంచి విషయాన్ని కూడా నేను నెగ్లెక్ట్ చేయగలుగుతాను. అంటే ఒక దైవారాధన. దైవారాధనకి అంటే దైవం గురించి వింటున్నాను. సో, దైవానికి నేను ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వకపోతే ఎలాగండి? మాకివ్వక్కర్లేదు. చెప్పే ప్రతి మాట దైవం గురించే కదా! అప్పుడు దైవానికైనా మనం ఇంపార్టెన్స్ ఇయ్యాలి కదండీ! అప్పుడు ఎలా దైవం తెలియబడతాడండి? ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎలా తెలియబడతాడు? కాబట్టి నేను గట్టిగా పట్టుకొని వదలట్లేదనడానికి లేదు. నేను వదిలేయాలి అనుకుంటే దేన్నైనా వదిలేస్తున్నాను. ఈవెన్ తల్లిదండ్రులని వదిలేసి నా ఇల్లు నాది అనుకున్నాను. రేపొద్దుట మళ్ళీ నా బిడ్డలు, నా వాళ్ళు అనుకున్న వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోతారని తెలుసు. అయినా గట్టిగా పట్టుకుంటాను. వాళ్ళు వదిలేసినప్పుడు నా బుద్ధి నుంచి నేనే ఎందుకులే నాయన నీ నీ సంగతి నువ్వు జూసుకో. నా సంగతి నేను జూసుకుంటానని వదిలేస్తున్నాను. సో, ఎంతో గట్టిగా పట్టుకున్న ఈ శరీరాన్ని ఒకనాటికి వదిలేస్తున్నాను. వదలడం అనేది నాకు అలవాటేనండి. వచ్చు గాబట్టి అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం ఒక సత్యాన్ని గమనించాలి. ప్రపంచం మనల్ని పట్టుకోలేదు. మనమే ప్రపంచాన్ని అది జడం, అది సత్యం కాదు. కాబట్టి ఆ సత్యం కాని దాన్ని మనం పట్టుకున్నాం. ఏదైతే మనం పట్టుకుంటున్నామో, అది ఎందుకు పట్టుకున్నామో మనం ఆ క్లారిటీ కావాలి. ఇప్పుడక్కడ ఆహారం ఉంది. చాలా వేడిగా ఉంది. అది నేను ఆత్రంతో గబగబా నోట్లో పెట్టేసుకొని కాలిందంటే ఎలా కుదురుతుందండి? ఒక క్షణం ఆగాలి. కొంచెం ఆగి, అది చల్లారిన తర్వాత నాకు కావాల్సింది తీసుకోవాలి. సో, అలాగే ఈ ప్రపంచంలో బోలెడు వ్యామోహాలుంటాయి. నీకేం గావాలో అది జూసుకోవాలి తప్పించి, బజారుకి వెళ్లి ఏం గావాలో తెచ్చుకోకుండా అన్నీ అంటించుకొచ్చినట్టుంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనకేం గావాలో అది తీసుకొని వెనక్కి తిరిగి వచ్చేయగలుగుతారా? విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఆసక్తితో ఏం చేస్తామనంటే వెళ్ళి అన్ని ఆరాలు అడిగి, అన్నీ అడిగి, వాళ్ళు జాగ్రత్తగా అన్నీ పోగు చేసుకొని మైండ్ నిండా బోలెడు ఆలోచనలు పెట్టుకొని వస్తాం. కాబట్టి ఇది గమనించాల్సిన విషయం. ఎలా మనం ఇవన్నీ తీసుకుంటున్నామో చూడాలి. కాబట్టి ఏదైతే మనం రిసీవ్ చేసుకోవాలి ఇక్కడ. ఎందుకొచ్చామో తెలిస్తే ఏది రిసీవ్ చేసుకోవాలో తెలుస్తుందండి. ఎందుకొచ్చామో అర్థం కాకపోతే అన్నీ దేవుకుంటూ ఉంటాడు. సో, ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి మీ దగ్గర అన్నీ తీసేసుకొని వాడు వెళ్ళిపోయి ఎప్పుడో ఒకనాటికి మరణించాడనుకోండి. మీ ఇంట్లో వాళ్ళే లేకపోతే మీ ఆస్తులు, మీ గొడవలు ఏవో ఉంటాయి. ఆ గొడవల్లో మిమ్మల్ని కాదని ఎక్కువ తీసేసుకొని వాడేమన్నా మరణిస్తే మీరేమన్నా జాలి పడతారా? మమ్మల్ని ఎంత కష్టపెట్టాడు, లాక్కున్నాడు, ఏం పట్టుకెళ్ళాడు, సచ్చాడు అని తిడతారు. సో, తెలుస్తుంది. తెలుస్తుంది. ఏది తీసుకున్నా వదిలేసిపోతాడని తెలుస్తుంది. మనం గూడా రేపొద్దున అంతే గదండీ! ఏముంటుంది ఇక్కడ? మనం తీసుకున్న, ఏం చేసినా తిరిగి మనం ఇక్కడ అన్నీ వదిలేయాలని తెలిసినా కూడా ఎందుకు మన మనస్సు అలా పట్టుకుంటోంది? అంటే మనసుకేం పనిలేదేంటండి? కాదు.
నా జీవభావం, నా జ్ఞానం, నేను తెలిసినా కూడా వదలలేని లోభత్వం. ఈ 3 గట్టిగా ఉంటాయి మనిషికి. వీటిలో ఏ ఒక్కటి వదిలినా మిగతా 2 పోతాయి. కానీ ఆ ఒక్కటి కూడా వదలను. కాబట్టి దాన్ని మనం గుర్తిస్తే కనుక నేను సంసారంలో ఉన్నాను కాదు. ఆ సంసారంలో ఉండు. దాన్ని నెత్తి మీద మోయకు. వ్యక్తి గృహస్థుడిగా ఉంటూనే వానప్రస్థంగా ఉండాలి. నాది అనే మమకారాన్ని విడిచిపెట్టగలిగితే అదే అసలైన సన్యాసం. గృహస్థుగా ఉంటూ సన్యసించవచ్చు అని మన పెద్దలు మనకి వానప్రస్థం పెట్టారు. నువ్వేం అర్జెంట్‌గా అన్నీ వదిలేసి సన్యాసం తీసేసుకోకురా నాయన. చక్కగా అక్కడే ఉంటూ ఒక్కొక్క దాన్ని వదులుకుంటూ రా. నీకేదైతే అజ్ఞానం నువ్వు తీసుకో. ఆ జ్ఞానాన్ని తీసుకొని ఏదైతే ఇలా ఇంక్రీజ్ ఇప్పుడు మేడెక్కారండి. మేడెక్కారు. ఏదో బట్టలు తెచ్చుకోవడానికో, లేతే సన్‌సెట్ చూడటానికో, లేతే ఎలా ఉందో చూడటానికో పైకెక్కారు. అక్కడ ఉండిపోతారండి. అక్కడ ఉండిపోరు. మళ్ళీ దిగొచ్చేస్తారు. అలాగే జీవితంలో అవి కొనుక్కోవాలి, ఇవి కొనుక్కోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలి తప్పని నేను చెప్పట్లేదు. ఎందుకంటే నువ్వు వాడుకోవడానికి అన్నీ కావాలి. సో, వాడుకోవడానికి అన్నీ తెచ్చుకున్నావు. వాటిని కౌగిలించేసుకొని ఇది నాది అనక్కర్లేదు. వాడుకున్ వాడుకోవడానికే ఉన్నాయి. వాడుకున్నావు అక్కడ వదిలేసావు. ఇప్పుడు ఎవరైనా పట్టుకుపోయారు. ఓకే. మంచిది. ఇన్నాళ్ళు వాడేసుకున్నాను. ఇంక నాకు అవసరం లేదు. గొడవలు. కాబట్టి చూడండి. ఏదైతే నాది అని మీరు అనుకుంటున్నారో అది మీది కాదు అని తెలిసినా కూడా ఎందుకు అనుకుంటున్నాను. దానికే నేనేం చెప్తానంటే ఉట్టినే నువ్వు నోటితో అనుకోవడం కాదు. ఏదైతే ఇది నాది, నాకిష్టం అని అనిపించిందో అది నువ్వెవరికైనా ఇచ్చేయడానికి ట్రై చెయ్యి. ఒకవేళ ఏదైనా నచ్చింది నేను తీసుకున్నాను. అది అలా పట్టుకుని వెళ్ళాడకూడదు. ఓకే. అది ఎవరి చేతిలో అయినా నేను పెట్టేయగలుగుతున్నానా? ట్రై చేసి చూడాలి ప్రాక్టికల్. అలా ప్రాక్టికల్ ట్రై చేయాలండి. ట్రై చేయకుండా వినేసి ఆవిడ అలాగే చెప్తుందండి ఎలా కుదురుతుంది. తర్వాత కొంచెం రిటైర్ అయ్యాక, పిల్లలు పెద్దోళ్ళయ్యాక లేతే నేను మరణానికి దగ్గరకొచ్చినప్పుడు పంచిపెడతాను అన్నారనుకోండి. దాన్ని వైరాగ్యం అనరు. దాన్ని జ్ఞానం అనరు. చాలా మంది ఓల్డ్ ఏజ్ వచ్చాక దానాలు మొదలు పెడతారు. అసలు బొత్తిగా చేయనోళ్ళ కంటే వీళ్ళు బెటర్. కానీ యంగ్ ఏజ్ నుంచి మనం చేసుకుంటూ వెళితే విడుదల చాలా తొందరగా అవుతుంది. ఓల్డ్ ఏజ్ నుంచి చేయటం కూడా గొప్పే నేను కాదని అనట్లేదు. అప్పుడు కూడా చేయని మహాత్ముల కంటే వీళ్ళు చాలా గొప్పవాళ్ళ కింద లెక్క. కాబట్టి యంగ్ ఏజ్ నుంచి నా విడుదల మొదలు పెట్టాలి. ఇప్పుడు యంగ్ ఏజ్ నుంచి మీరు కాలానికి దాచుకోవడం మొదలు పెడుతున్నారు కదా! ఇది కూడా జన్మరాహిత్యానికి మీరు మొదలు పెట్టుకుంటున్నారు. సో మరి కాలం నడుస్తదండి. కాలంలో నేనేమైపోను కొట్టుకుపోనేను. బానే ఉంటాను. లోకంలో ఇన్ని ప్రాణులుండగా మనం ఎంతండి? భూమండలంలో మనం ఎంత అసల? ఎంత చిన్న ప్లేస్‌లో మనం ఉన్నామో, ఆ ప్లేస్‌లో కూడా ఎంతమంది ఎన్ని ప్రాణుల మధ్యలో నేను ఎంత ఉన్నానో. కానీ నేను ఎంత గర్వంగా ఫీలవుతాను. ఎంత నాది అని వెంపర్లాడతాను. సో, ఇదంతా గమనిస్తే పూర్ణ వైరాగ్యం వస్తుంది. గమనించం. తెల్లారి లేస్తే నా నేమ్ అండ్ ఫ్రేమ్ మీద కృషి చేస్తాను తప్పించి, నేను అని నా నేమ్ ఏదైతే ఉందో ఆ నామం, ఆ నామ జపం జపిస్తాను. ఆ నామంతోటే కృషి చేస్తాను. సో, నాకు సంబంధం లేకుండా నేనెవరినైనా ప్రేమించగలుగుతున్నానా? ఒక్కళ్ళైనా ఉన్నారేమో చూసుకోండి. నాకు సంబంధం లేకుండా నా కాలాన్ని కానీ, నా డబ్బును కానీ, నా శరీరాన్ని కానీ, నా రక్తాన్ని కానీ నేనేదైనా త్యాగం చేస్తూ ఉంటే, అలాంటి త్యాగాలేమైనా ఉంటే కనుక అవి నాకు కూడా వస్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి.
అందుకే నిష్కామ కర్మ చెయ్యమని ఎన్నిసార్లైనా అలా చెప్తూనే ఉంటాం. ఎందుకని? నీ విడుదలకి ఇంకో రకంగా మార్గం లేదు. ఇప్పుడు తాళం వేసేసారండి. తాళం వేస్తే ఆ తాళం తీయాలి అనంటే ఆ తాళం చెయ్యి కావాలి. తాళం చెయ్యి ఉంటే తిప్పుతా. లేదంటే నేను బద్దలుగొట్టేస్తాను. సో, నువ్వు బద్దలుగొట్టేస్తే ఆ వస్తువు పూర్తిగా పోగొట్టేసావు. పోగొట్టేసి బద్దలుగొట్టడం కాదు. సో, మనిషి మరి బుద్ధిలో తాళం వేసేసుకున్నాడిక్కడ. నాది నేను అని. ఇప్పుడు నువ్వు వాడే తీయాలి తప్పించి నేను బద్దలుగొట్టేస్తానంటే వాడు బుర్ర బద్దలుగొట్టాలి. అలాంటి సమాధానాలు చెప్పకూడదు. కాబట్టి తాళం ఎలా వేసావో దానికి అలాగే ఆపోజిట్ లో తీయాల్సి ఉంటుంది. ఎలా వేసావో అలాగే దాన్ని ఆపోజిట్ లో మళ్ళీ తీయాల్సి ఉంటుంది. మనం కూడా అంతే. ఎన్ని మనమే లోపల పెట్టుకున్నామో అన్నింటినీ మళ్ళీ బయటికి దాన్ని ఆపోజిట్ లో లాక్ చేసేసాను లోపల. మనస్సులో బోల్డ్ రకాలన్నీ లాక్ చేసేసాను. లోపలికి పంపేశాను. దాన్ని బయటికి వదిలేయాలి. ఎలా అయితే తాళం ఇటు తిప్పి మళ్ళీ ఇటు తిప్పితే వచ్చేస్తుందో మన లోపల కూడా అలాగే నేను లోపలికి తోసేసాను. ఈ బయట ఉన్నవన్నీ లోపలికి తోసుకున్నాను. ఇప్పుడు లోపల ఉన్నదంతా బయటికి తోసి దీన్నే సాధన. అంతకుముందు పెట్టుకోవడం కూడా సాధనే. చాలా కష్టపడి పెట్టుకుంటాడు. ప్రతిదీ ఇది నాది నాది అని చాలా కష్టపడి మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టైనా సరే ఇది నాది అని తెచ్చేసుకుని పెట్టుకుంటాడు. ఇప్పుడు అంత కష్టపడక్కర్లేదు. ఇటు తిప్పిన తాళం ఇటు తిప్పడం అంత ఈజీ. ఎందుకు? నీ నిజ గృహానికి నువ్వు వెళ్ళాలి అనంటే ఇన్ని రుణాలు ఇన్ని బంధాలు పెట్టేసుకుంటే ఎలా వెళ్తారండి? ఎలా వెళ్తారు? కాబట్టి ఏదైతే నేను మమకారం పెట్టుకున్నానో ప్రతి దాని నుంచి మోహము మమకారము, మమకారం అంటేనే మోహం, భ్రమ, ఆ భ్రమని వదలాల్సి ఉంటుంది. మాయా మోహాదులు అంటారు. అందుకే మాయ అంటే భ్రమ. సో మోహము అంటే రాగము. రాగము మీన్స్ ప్రతిదాన్ని ఇష్టం ఇష్టం అనుకున్నాను. ఇప్పుడు అయిష్టం అనక్కర్లేదు. దాన్ని వివేకంతో వైరాగ్యంతో విడిచిపెట్టడమే. అంటే ఈ మమకారాన్ని విడిచిపెట్టగలిగితే అసలైన సన్యాసం. కాబట్టి దాన్ని మళ్ళీ అలాంటి సన్యాసము గృహస్థుగా ఉంటూ ఎలా చేయాలో మళ్ళీ 8 ఉపకరణాలతో 2వ పద్యంలో శంకరుడు చెప్తున్నారు. కాబట్టి నీ సొంత ఇంటికి వెళ్లే వరకు నీకు శాంతి లేదు. కాబట్టి నా సొంత ఇల్లు ఈశ్వరుని ధామం అని చెప్పారు ఓం శాంతి వాళ్ళు. భగవంతుడి హృదయం అని హిందూలో చెప్పారు. ముస్లిం వాళ్ళ అల్లాయే సొంత ఇల్లు అని చెప్పారు. ప్రభువు మాత్రమే సొంతం అని చెప్పారు యేసు ప్రభు. ఏమైనా చెప్పండి, ఎవరు ఎన్ని చెప్పండి, ఎలా చెప్పండి, అందరూ వాళ్ళ సొంత ఇంటికి వెళ్ళే వరకు కుదురు ఉండదు. కాబట్టి నీకు శాంతి అంటే స్వర్గమే ధామం అని చెప్పారు. నువ్వు స్వర్గానికి పోవాలరా నాయన. స్వర్గం అంటే దైవం ఎలా ఉంటుందో, దైవం ఎంత స్వేచ్ఛగా ఉంటుందో అది మాత్రమే స్వర్గం అని చెప్పారు. అలాంటి స్వర్గంలో నేను ఉన్నాను. కిందకు వచ్చాను భూమి మీదకి. మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకోమని మన పురాణాలన్నీ చెప్పినవి. అంతేకాని స్వర్గంలో అది ఉంటుంది ఇది ఉంటుంది అని అంటే అది ఆశ. ఆ బెల్లం ముక్క పెట్టారు పాపం అలా. లేకపోతే వీడు వెళ్ళడని చెప్పి ఇక్కడే బాగుందండి అని ఉండిపోతానంటాడని చెప్పి వద్దురా నాయన, భగవంతుడి దగ్గరే నీ సొంత ఇల్లు అని చెప్పి అలా వెళ్ళాలి అంటే వీడికి ఏదో ఆశ చూపించాలి. వీడికి ఏ ఆశ ఉంది? ఇక్కడ రంభా మేనక కావాలి కాబట్టి ఇక్కడ ఆశ ఉంది. సో కాబట్టి అలా చూపించారు. అలాగే ఇక్కడ నేను పర్మనెంట్ గా చచ్చిపోకుండా ఉండాలని ఉంటుంది కాబట్టి నువ్వు అమృతం తాగి వస్తే పర్మనెంట్ గా ఉంటావు అని చెప్పారు. ఇంకా ఇంకా అమ్మాయిలు లేకపోతే వీళ్ళు అయితే బోల్డ్ ఫర్నిచర్లు ఇవి సోపులు మనం చేసుకుంటున్నాం కదా, ఇవన్నీ కావాలనిపిస్తాయి కాబట్టి వీటితోటే దొల్లేసి ఉన్నాం కాబట్టి మనం ఇవి కావాలి కాబట్టి మనకి
అక్కడంతా ఇంతటి సుఖం ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ సుఖానికి వెంపర్లాడుతున్నాం, అక్కడ కూడా అదే సుఖం ఉంటుందని చెప్పారు. కానీ స్వర్గము అంటే ఈశ్వరుని నిలయము. ఎక్కడి నుంచి వచ్చావో అంటే శాంతికి నిలయము స్వర్గం అంటే. ఆ శాంతితోటే ఉన్న పిల్లవాడు చూడండి ఎంత శాంతిగా పడుకుంటాడు. చుట్టూ ఎంతమంది మాట్లాడుకుంటున్నా, ఎంతమంది ఏం చేసుకుంటున్నా, ఎవరు ఏ ఇబ్బంది పడుతున్నా, ఏం చేసినా, తల్లి పోని ఎన్నో నొప్పులతో బాధపడుతున్నా, ఏం చేసినా ఏది తనకి అంటదు. సుఖంగా నిద్రపోతాడు. లెగిశాడంటే మాత్రం అందరూ అలర్ట్ అయిపోవాల్సి ఉంటుంది. అనంటే ఇంకా మరి అంత లోపల సుఖంగా ఉన్నవాడు ఈ బయట ప్రపంచంతో పోటీ పడాలి అనుకుని జీవనానికి వచ్చాడు కాబట్టి వాడి కర్మను వాడు మళ్ళీ అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి లెగుస్తూ నిద్రపోతూ ఉంటాడు. ఇప్పుడు మనం పడుకోవాలంటే మనం అనుకోవాలి, నేను అన్నిటినీ పక్కన పెడితే నేను నిద్రపోతాను. ఈ మన జీవితం చూస్తే మనకు అర్థమైపోతుందండి. దీనికి పెద్ద వేదాంతం అవసరం లేదు. ఊరికే పుస్తకాలన్నీ చదివేసి ఊరికే వినేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్. మన లైఫ్ మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఇంకా దీనికోసం ఎవరండి మీకు క్లాసులు చెప్పాలి? అంటే చిన్న చిన్న థాట్ కదా ఇది. ఇంత చిన్న దాన్ని కూడా గ్రహించలేని స్థూలంలో ఉన్నాం కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఏ ప్రాణికైనా చెప్పాలండి, మనిషికే చెప్పాలి ఇవన్నీ. జ్ఞానమున్న మనిషి చెప్పాలంటే ఎంత చిత్రంగా ఉంటుందో. కాబట్టి మనం గుర్తించాల్సి ఉంటుంది. నేను వానప్రస్థానికి వచ్చా అంటే భలే చెప్పారండి. ఇంకా వయసు రాలేదు వానప్రస్థానికి అంటే, వానప్రస్థానికి వయసు లేదండి. మీకు ఈ విషయం తెలుసా? వానప్రస్థానికి వయసు లేదు. అంటే వైరాగ్యంతో ఎవడైనా అలా వెళ్ళిపోతాడేమో అని భయం వేసి వాళ్ళు వయసు పెట్టారు కానీ వానప్రస్థానికి వయసు లేదు. వాడు బాల్యంలో కూడా తీసుకోవచ్చు. తీసుకున్నవాడు సుఖపడతాడు హాయిగా. వానప్రస్థం బాల్యంలో కూడా తీసుకోవచ్చు అంటే మీరు చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. అంతటి వైరాగ్యంతో ఉండేవారు కాబట్టి వాళ్ళకు ఒక నియమం పెట్టారు. నాయన, ఎందుకంటే ప్రతి సృష్టి జరగాలి కాబట్టి ఇక్కడ నాయన నువ్వు చక్కగా పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాక వానప్రస్థానికి వచ్చి అని చెప్పారు. కానీ నిజంగా అయితే కనుక దానికి వయసు లేదు. అందుకే చిన్నప్పుడే చూడండి మరి చిన్నప్పుడే ఉపనయనం చేసేసి గాయత్రి ఎందుకు ఇచ్చేస్తున్నారు? అప్పుడే వాడు వానప్రస్థానికి వచ్చేస్తాడని. సో శాస్త్రము ఎవరికి ఏం కావాలో చెప్పింది. నిజంగా కాదండి నేను ఇటు వెళ్ళాలనుకున్న వాడికి ఇటు వెళ్ళి నాయన, కానీ నీ పని పూర్తి చేసుకుని వానప్రస్థం తీసుకో అని చెప్పింది. కాదండి జన్మాంతరంగా వాడికి చక్కటి సంస్కారం ఉంది, నేను చిన్నప్పుడే నేను వానప్రస్థానికి వచ్చేస్తానంటే 8 ఏళ్ళు 7 ఏళ్ళు తర్వాత నువ్వు ఎప్పుడైనా సరే 7 ఏళ్ల తర్వాత నువ్వు ఎప్పుడైనా సరే, అప్పుడు బాల్యం కాబట్టి ఇంకా మనసు రాలేదు కాబట్టి కోరికలు పెద్దగా రావు కాబట్టి కోరికలు ఎంటర్ అయ్యే టైంలోనే ఉపనయనం చేసుకుని గాయత్రి తీసుకుని బ్రహ్మచర్యం ఆచరించేయమని చెప్పి ఎవరికి ఏం కావాలో వాళ్ళకి అది చెప్పేసింది. ఆల్రెడీ మనం గృహస్థుల కింద వచ్చేసాం కాబట్టి ఇంకా అలాంటి బ్రహ్మచర్యాలు మనకు కుదరవు కాబట్టి ఇక్కడ ఉండే వానప్రస్థం చేసుకోమని చెప్పి. మీరు అనుకుంటే కట్ ఆఫ్ పెట్టుకోగలరండి. నేను 50కి కట్ ఆఫ్ అనుకుని నేను మర్చిపోయాను. నాకు 49కే ఒక బర్త్డే చేసి నాకు 50 గుర్తు చేసేసింది. గుర్తు చేస్తే అవును కదా నేను మర్చిపోయాను అనిపించింది. దృష్టి అటు పెడితే ఆటోమేటిక్ గా వానప్రస్థానికి వచ్చేస్తాం. మనం పెట్టేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తాం. ఓకే, కాబట్టి నిజ గృహతూర్ణం వినిర్గమ్యతాం. నువ్వు అది తెలుసుకోకపోతే నీకు గమ్యం లేదు. కాబట్టి నా గమ్యం ఇది కాదు, నా గమ్యం భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చానో అక్కడ పోవాలి. అక్కడికి సశరీరంతో వెళ్ళాలండి. చనిపోయాక వెళ్తానని అనుకోకూడదు. జ్ఞానం ఉండగా ఇక్కడే
స్వర్గధామం అంటాము. అంటే స్వర్గం అంటే మీరేదో అనుకోకూడదు, సినిమాలు చూసేసి పాడైపోయారు జనాలు. స్వర్గం అంటే శాంతి అంట, శాంతి ధామం. ధామము అంటే ఇల్లు, మళ్ళీ ధామం అంటే ఏమో అనుకున్నారు కానీ స్వర్గం అంటే శాంతి. శాంతి అనే ఇంటిలోకి నువ్వు అలాగే వచ్చావు, అక్కడికే వెళ్ళాలి. ఓకే, అది పద్యము, చక్కటి పద్యము. శంకరుడు గొప్ప పద్యం ఇది. పద్యం చెప్పండి. వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనిష్ఠీయతాం తేనే సస్య విధీయతామపచితిః కామ్యే మతిస్తజ్జతాం పాపౌగ పరిధూయతాం భవసుఖే దోషో అనుసంధీయతాం ఆత్మేచ్ఛ వ్యవసీయతాం నిజగృహతూర్ణం వినిర్గమ్యతాం.